నందమూరి నటసింహం 100వ సినిమా అయిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' మన ముందుకు రానే వచ్చింది. ఇంక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ చారిత్రాత్మక చిత్ర కథని డైరెక్టర్ క్రిష్ స్వయంగా రాయడంతో కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా పండింది. ఈ కథలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా కుదిరాయి. ఇక బాలకృష్ణ నటన విషయంకి వస్తే ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ చేయడం సినిమాకి హైలైట్గా నిలిచింది. భార్య పాత్రలో శ్రియా సరన్, తల్లి పాత్రలో హేమమాలిని, శివ రాజ్ కుమార్ అండ్ కబీర్ బేడి లాంటి ఇతర తదితరులు తమదైన శైలితో అద్భుతంగా నటించారు. ఈ సినిమా పరిమితమైన ఆదాయ వనరులతో తీసినప్పటికీ డైరెక్టర్ క్రిష్ మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని సీన్లలో కల్లా వార్ సీన్ హైలైట్గా నిలిచింది. సాయిబాబు జాగర్లమూడి అండ్ వై రాజీవ్ రెడ్డిలు ప్రొడ్యూస్ చేయగా చిరంతన్ అందించిన సంగీతం మాత్రం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. విఎఫ్ఎక్స్ వర్క్స్ బాగున్నప్పటికీ ఇంకా ఏదో కొంచెం లోటుగా అనిపించింది. మొత్తానికి ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలో ఎప్పుడూ కనీ విని ఎరుగని ఒక వీరుడు, 2వ శతాబ్దంలో శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించిన శాతకర్ణి గురించి తెలుగు ప్రజలు తెలుసుకుంటారు. సంక్రాంతి బరిలో దిగిన 2వ సినిమా కూడా ఇంత మంచి ప్రశంసలు అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి ఆరంభం అని చెప్పాలి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ రాట్ ఫ్రేమ్స్.